నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి తిథి రోజు నక్తవ్రతం ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పారు. సహజంగా సోమవారం రోజు శివానుగ్రహం కలగటానికి నక్తవ్రతం ఆచరిస్తూ ఉంటాం. కానీ స్కాంద పురాణం ఈశ్వర సనత్కుమార సంవాదం ప్రమాణంగా తీసుకుంటే శ్రావణ శుక్ల నవమి నాడు నక్తవ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రావణ మాసంలో విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని, జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చని ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అలాగే శ్రావణ శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ శనివారం ఆంజనేయుడిని ఎలా పూజించాలో స్కాంద పురాణంలో చెప్పారు. శ్రావణ శనివారం సందర్భంగా మీ గృహంలో ఆంజనేయ స్వామి విగ్రహము లేదా ఆంజనేయ స్వామి చిత్రపటము ఉంటే ఆ చిత్రపటం లేదా విగ్రహానికి గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు అలంకరించాలి. దీన్ని ఉద్వర్తనం అంటారు. ఆంజనేయ స్వామిని ఎరుపు రంగు పుష్పాలతో జిల్లేడు పూలతో పూజిస్తూ ఆంజనేయ స్వామికి సంబంధించిన 108 నామాలు చదవాలి. 108 నామాలు పఠించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా హం హనుమతే నమః, శ్రీరామదూతాయ హనుమతే నమః ఈ 2 మంత్రాలు స్మరించుకుంటూ ఆంజనేయ స్వామిని పూజించవచ్చు. అలాగే ఆంజనేయ స్వామికి శ్రావణ శనివారం నాడు చేసే అభిషేకాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి శ్రావణ శనివారం సందర్భంగా ఆంజనేయుడికి సింధూర జలాలతో అభిషేకం చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం హనుమద్ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆంజనేయుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే శ్రావణ మాసంలో పాదరసంతో చేసిన ఆంజనేయుడిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దీన్ని పారద ఆంజనేయ ఆరాధన అనే పేరుతో పిలుస్తారు. పారద ఆంజనేయుడిని అంటే పాదరసంతో చేసిన ఆంజనేయుడి విగ్రహాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుని ఓం శ్రీ భగవతే రుద్రావతారాయ హనుమతే నమః అనే మంత్రాన్ని చదువుతూ ఆంజనేయుడికి అభిషేకం చేసిన పూజ చేసిన ఆంజనేయుడి అనుగ్రహం వల్ల ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చాలామందికి ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఆకస్మికంగా అనుకోకుండా వచ్చే సమస్యలు తొలగింపజేసుకోవటానికి, గృహంలో చిన్నపిల్లలకున్న బాలారిష్ట దోషాలు తొలగింపజేసుకోవటానికి శ్వేతార్క ఆంజనేయ ఆరాధన ఈ మాసంలో విశేషంగా సహకరిస్తుంది. సహజంగా అందరూ తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజిస్తారు. కానీ పురాణాలు ఏం చెప్తున్నాయంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన ఆంజనేయుడిని పూజించడం ద్వారా ఆకస్మికంగా వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన ఆంజనేయుడిని, శ్వేతార్క ఆంజనేయుడిని పూజించడం ద్వారా చిన్నపిల్లలకు శుభం చేకూరుతుంది, ఆకస్మికంగా వచ్చే సమస్యలను అధిగమించవచ్చు. ఇలా శ్రావణ శనివారం సందర్భంగా ఆంజనేయుడిని పూజించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ శుక్ల దశమి తిథి సందర్భంగా, ఆషాదశమి సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, స్కాంద పురాణంలో చెప్పబడిన ఆషాదశమి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. విద్య ఉంటే ఒక అహంకారం, ధనం ఉంటే మరొక అహంకారం, ఇంకా అనుకూలమైనవన్నీ జరిగిపోతుంటే మరొక అహంకారం, పదం ఉంటే మరి చెప్పలేదు. అన్నీ కలుస్తున్నాయి ఆయన దగ్గర. ప్రతి కథ నుంచి పాఠం నేర్చుకోవాలి. అదే ఇంద్రుడు కదా, ఇంద్రుడే అలా ఉన్నప్పుడు అని కాదు, ఇంద్రుడే అలా ఉన్నప్పుడు అలా జరిగింది కదా, నేను జాగ్రత్తగా ఉన్నాను. మొత్తానికి ఇంద్రుడు అలా వెళుతూ ఉన్నాడండి. వెళుతూ ఉన్నప్పుడు ఆ త్రోవలో ఎదురుపడ్డాడు దుర్వాస మహర్షి. ఈయన గారిని తలంచుకుని నమస్కారం చేసుకోవాలి. దుర్వాసుడు భగవంతుని యొక్క శక్తి, రుద్రావతారం. నిజానికి మనల్ని బాగు చేయడానికి మహర్షి ఉంటాడు. ఇంద్రుడు అలా ఊరేగుతుంటే ఆయన త్రోవలో కనిపెట్టాడు. చూశాడు. ఈ అత్యద్భుతమైన ఘట్టం అన్ని పురాణాల్లో ఉంది. అయితే శివ పురాణాల్లో శివ ప్రధానంగా కనబడుతుంది, శక్తి పురాణాల్లో శక్తి ప్రధానంగా కనబడుతుంది, విష్ణు పురాణాలు విష్ణు ప్రధానంగా కనబడుతుంది. కానీ ఈ కథ అన్నింటిలో ప్రధానమే. తెలిసిందేలేండి అని అనుకుంటాం, కానీ తెలుసుకోవలసి ఉంటుందండి అని తెలుసుకోవాలి. అప్పుడు దుర్వాసుల వారు వస్తున్నారు. ఆహా, గొప్ప విజయం సాధించాడు. విజయం దేనికోసం? లోకక్షేమం కోసం. ఇతని సంపదలన్నీ పట్టుకుని చక్కగా నడుపుతున్న దేనికోసం? లోకక్షేమం కోసం. ఇంత మంచి పని చేస్తున్నాడు కనుక ఈయనకి ఒక మంచిది ఏదైనా ఇవ్వాలనుకున్నాడు. ఒక ఋషి, ఒక గురువు సంతోషిస్తే ఇచ్చేది ప్రసాదము, ఫలము, అంతే కదండి. ఇంకేమిస్తారు వాళ్ళు? అందుకే అప్పుడే నారాయణని పూజ చేసి
నారాయణుని పాదపద్మాల వద్ద ఉన్నటువంటి ఒక మాలికని తీసుకొచ్చాడు దూర్వాసుడు గారు, చేతితో పట్టుకున్నాడు. ఇంత విజయం సాధించాడు కనుక ఇంద్రుడికి ఇద్దామని ఇంద్రుడికి ఇచ్చాడు. ఆయన అసలే మత్తతతో ఉన్నాడు. మదం అంటే మైమరపు అని అర్థం. ఇక్కడ మంచి మాట అండి మైమరపు అంటే తన ఒళ్ళే తాను మర్చిపోయాడు. ఈ మైమరపు అనేక రకాలుగా తెచ్చుకోవచ్చు. వాటిని తమో గుణం అంటారు ఇక్కడ. అలాగే ఘనముందని మైమరపు, వాడు అసలు సిచ్యువేషన్ మర్చిపోతాడు. నిన్న వరకు వాడు రాగానే అప్పుడే ఒళ్ళు మర్చిపోతాడు, ఇల్లు మర్చిపోతాడు, చుట్టూ వాళ్ళని మర్చిపోతాడు. పెద్ద లేదు చిన్న లేదు, అది ఒక మైమరపు. ఇంకొక మైమరపు ఉందండి, భగవంతుని తలుచుకుంటే ప్రపంచాన్ని విస్మరించడం. ఆ మైమరపు ఆ పార్వతి ఉంటే మద భూమిత రక్తాక్షి మదపాటల గండభూ, అక్కడ మదశబ్దానికి అంత గొప్ప అర్థం ఉంది. ఆ పార్వత్యం వేరు, ఆ మైమరపు చాలా గొప్పది ఇక్కడ. కానీ ఈ మైమరపులు ఉన్నాయి. ఒకటి పదవి అహంకారం, ఇంకొకటి విజయ అహంకారం, ఐశ్వర్య అహంకారం. ఇన్ని రాగానే ఆ మైమరపుతో ప్రసాదం చూశాడు. ప్రసాదం ఏమైనా తలతలాడిపోతూ ఉంటుందండి. ఆ కుంకుమ పసుపు ఇవన్నీ అంటుంటాయి. ఇలాంటివి నా దగ్గర ఎన్ని ఉన్నాయో అందరూ మనలో ఇది ఆఫ్టర్ ఆల్ అని పక్కన పెట్టాడు. ఆ పక్కన పెట్టిన వెంటనే అది కూడా ఎక్కడ పెట్టాడు, ఏనుగు మీద ఉన్నాడు, ఏనుగు నెత్తి మీద పెట్టాడు. దాని నెత్తి మీద పెట్టగానే దానికి ఇదివరకు కంటే బలం వచ్చింది. విష్ణు ప్రసాదం తాకగానే ఆ బలంతో ఆయన వల్ల బలం వచ్చింది మర్చిపోయి బలం మదమై తొండంతో తీసి కింద వేసి కాలుతో తొక్కి పెడుతుంది. అది చూడగానే దుర్వాసుల మనసు కలుక్కుమంది. మహాత్ముల మనసు బాధపడితే శాపం అవుతుంది తెలుసుకుంటున్నారు. వాడు కోపం ఉండదు. అయితే వాళ్ళు బాధ స్వార్థంతో బాధపడరు, ధర్మం దెబ్బతిందని బాధపడతారు. అది శాపం అవుతుంది. శాపం అంటే ఏంటి తెలుసుకుంటున్నారు. ధర్మం దెబ్బతింది అని బాధ కలిగిన దుర్వాసులు. పైగా దేవతలను కూడా శాసించే శక్తి ఋషులకు ఉన్నది. ఇది గొప్ప విషయం. ఇక్కడ మనం దేవతలు విశ్వాన్ని శాసిస్తున్నారంటాం, దేవతను కూడా శాసించగలిగే శక్తి ఋషులకు ఉంది కనుకనే మన ఋషులకు ఎప్పుడు నమస్కారం చేసుకోవాలి. శ్రీ దుర్వాసాయ నమో నమః. ఆయన ఒక్కసారి చూసి ఎంత దుర్మార్గమే అనేది. ప్రసాద నిర్లక్ష్యం, నువ్వు చేసిన పాపం పేరేమిటి? ప్రసాద నిర్లక్ష్యం. ఎప్పుడైనా భగవంతుడి నుంచి వచ్చే దాని ఎందు నిర్లక్ష్యం కూడదు. అది ఎంతకు దించేస్తుందో చూడండి. ఇందాక ఇంత ఉపోద్ఘాతం, ఈ కనుక పనికొచ్చే ఉపోద్ఘాతం జాగ్రత్తగా కరెక్ట్ చేసుకోవాలి లైన్స్. ఇంకొక మాట నా ప్రసాద స్పృహతో జీవించాలి. ఇంద్రుడు ఇది అంతే కదా పడేశాడు. అనుభవిస్తున్నవని ఈశ్వర ప్రసాదాన్ని తెలిసినప్పుడు అలాంటిది నారాయణ ప్రసాదం వచ్చిందంటే ఎంత భక్తిగా పుచ్చుకోవాలి. ఒక తీర్థం ఎలా పుచ్చుకోవాలి, ఒక ప్రసాదం ఎలా పుచ్చుకోవాలి కూడా శాస్త్రం చెప్పింది మనకి. ప్రతిదానికి శాస్త్రం ఉంది. శాస్త్రంగా చేసిన దానికి ఫలితం ఉంటుంది. ఇక్కడ ప్రసాదం పుచ్చుకోవాలంటే వస్త్రాన్ని 4 మడతలు పెట్టి అది ఎడమ చేతిలో పెట్టుకుని పైన కుడి చెయ్యి పెట్టి తీర్థం పుచ్చుకోవాలి అని చెప్పారు. చుక్క కూడా పడకూడదు. అంటే అంత విలువ దానికి, అంత శక్తి ఉంటుందండి. తపస్సు వల్ల సూక్ష్మ దృష్టి పొందిన ఒక వ్యక్తి, ఒక యోగి ఇటీవల కాలంలో చెప్పిన వార్త ఏమిటంటే, తీర్థం చేతిలో పడితే తీర్థం చుట్టూ ఒక కాంతి వలయం కనబడుతుంది సూక్ష్మ దృష్టి. అంటే మన దృష్టిలో నీరు లేదా పంచామృతాలు, కానీ అక్కడ తేజో వలయం ఉంటుంది, మహాశక్తి ఉంటుంది. దాన్ని చూసే శక్తి మనకు లేదు. అంత భక్తిగా పుచ్చుకోవాలి తీర్థాన్ని, ఒక చుక్క పడేయకూడదు. అలాగే పండో ఏదో నీకు ఇస్తే కళ్ళకద్దుకుని పుచ్చుకోవాలి. నిర్లక్ష్యం చేసేవా ప్రసాద నిర్లక్ష్యం. గురువు చేతిలో వచ్చినది, ఈశ్వరుడు ప్రసాదం అని మనకు వచ్చినది నిర్లక్ష్యం చేయరాదు. వెంటనే స్వీకరించాలి. వెంటనే స్వీకరించే అనుకూలత లేనప్పుడు శ్రద్ధగా పుచ్చుకుని ఒక దగ్గర భద్రపరుచుకుని సరైన సమయంలో స్వీకరించాలని చెప్పారు. ఇది ప్రసాద స్వీకార నియమం, తీర్థ స్వీకార నియమం. పైగా తీర్థం పుచ్చుకుంటే ఎంత పుణ్యమో, ఒక్క చుక్క నీటి నేల మీద పడితే 8 రెట్ల పాపము శాస్త్రం. అటువంటి భావన మామూలు నీరైతే బాటిల్స్ తాగచ్చు. అక్కడ ఆ 3 మార్లు 3 మార్లు పుచ్చుకుంటున్నాం. ఏమిటయ్యా అంటే అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం. 3ంటికి 3 మార్లు. అకాల మృత్యువుని పోగొడుతున్నది, సర్వ వ్యాధుల్ని పోగొడుతున్నది, దాని తర్వాత పాప నివారణ. ఇంకేం కావాలి? అది తీర్థ మహిమండి. అది ఈశ్వర తీర్థం పుచ్చుకుంటూ ఈశ్వర ప్రసాదం పుచ్చుకునేవాడి జీవితమే జీవితం. అంటే తినేది ఈశ్వరుడికి నివేదించి తినేవాడి జీవితమే జీవితం అర్థమైనప్పుడు కాదు. అంత అద్భుతమైన జీవన విధానాన్ని భారతీయ సంస్కృతి ఏర్పరిచింది. అదే పదార్థం తినకయ్యా ప్రసాదం తిని చెప్పాను. పదార్థం ప్రసాదం ఎప్పుడు అవుతుంది? ఈశ్వరుడికి నివేదించినప్పుడు అవుతుంది. స్వామి ఇదంతా నీ దయ అనడమే నివేదన. నివేదన అంటే రిపోర్ట్. ఈశ్వరుడికి ఏమి నివేదిస్తున్నావు? నేను అనుభవిస్తున్నవని నీ దయ స్వామి అనే భావన పదార్థాన్ని ప్రసాదం చేసింది. ప్రసాదం తింటే నీ మనసుకు ప్రసన్నత లభిస్తుంది. అందుకే తీర్థ ప్రసాద స్వీకార నియమం ఉంది. కానీ అహంకారం ఉన్నదే
అవి దైవాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే గురువుల్ని నిర్లక్ష్యం చేస్తుంది. అంత ఇంద్రుడు కొద్దిపాటి అహంకారం. ఇంద్రుడేమో రాక్షసుడు కాడు, సద్గుణాలు రాసి దేవత అంటేనూ ఉత్తమ గుణములు కలవాడు. అలాంటి ఆ క్షణంలో ఆయన బుద్ధి అలా చేసింది. ఆ క్షణంలో అహంకారం ఎప్పుడు ఎలా లాగుతుందో తెలియదు. వెంటనే ప్రసాద నిర్లక్ష్యం చేశాడు. ప్రసాద నిర్లక్ష్యం చేసేందుకు దుర్వాసుడు మాట ఏమిటంటే, నారాయణ ప్రసాదాన్ని నిర్లక్ష్యపరిచే కనుక నారాయణ ప్రసాదంగా లభించిన ఐశ్వర్యం మొత్తం నీటి పాలవుతుంది పోవని వెళ్ళిపోయాడు. దీన్ని మనం శాపం అంటాం. శాపం కాదు, నువ్వు చేసిన దానికి ఇది ఫలితం అని చెప్పాడు. ఇది తెలుసుకో. శాపం కోపం నుంచి వస్తే ఋషికి కోపం ఉంటే మంచిది కాదు, కోపం జయించినవాడే ఋషి. కానీ ఋషికి గురువుకి కోపం వస్తే అదృష్టం అని తెలుసా? ఎందుకంటే వెంటనే తిడతాడు, దాంతో నీ పాపం పోతుంది. నీ దోషం చూపిస్తాడు, బాగు చేయడానికి అవకాశం ఇస్తాడు. అదే చెప్పకుండా లోపల బాధపడ్డాడు అనుకోండి, అది నేను జీవితాంతం బాధిస్తుంది, తన జన్మంలో కూడా తీసుకెళ్తుంది. తన దుర్వాసుడు ఏం చేశాడు అక్కడ? నువ్వు ప్రసాద నిర్లక్ష్యం చేసేవి కనుక నారాయణ ప్రసాదంగా లభించని స్వర్గలక్ష్మి, త్రిలోకలక్ష్మి అంతా కూడాను జలం పాలైపోతుంది పోవని చెప్పించి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే అప్పుడు దిగాడు ఏనుగు. అంటే ఏనుగు ఎక్కినప్పుడు దిగాడు అనమాట. దిగింది ఏంటి? అహంకారం. ఆయన దిగాడు, అహంకారం దిగింది. లేదు, అహంకారం దిగాక ఆయన దిగాడు. దిగి వచ్చి గురుగారు పాదాలు పెట్టుకుంటాడు దుర్వాసుని మీద. స్వామి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇక్కడ ఇంద్రుడు మాట్లాడిన మాటలు అద్భుతమండి. ఇంద్రుడు అంటే చాలా గొప్ప వ్యక్తి, సామాన్యం కాదు. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం, అందున శ్రావణ మాసంలో వచ్చిన శనివారం. శ్రావణ మాసంలో శనివారానికి ప్రత్యేకవంతమైనటువంటి పూజలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి కూడాను అత్యంత ప్రత్యేకమైనటువంటి పూజలు కూడాను నిర్వహించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. కలియుగ వాసుడైన వెంకటేశ్వరుని యొక్క వైభవం అనిర్వచనీయంగా, అద్వితీయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఇంటిలో ఆవు నేతితో 5 ఒత్తులతో దీపారాధన ఆచరించి వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళితో స్వామివారికి తులసి దళాలతో అర్చన చేసి అమ్మవారు లక్ష్మీదేవికి ఆ చక్కని తల్లి యొక్క దీవెనలు మనపై ఎల్లవేళలా ఉండటానికి ఈ శ్రావణ మాసరీత్యా మల్లెపూలు, గులాబీ పూలు, వివిధ రకాలైనటువంటి పూలతోటి, అలాగే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ మారేడు దళాన్ని గంధం రాసి ఆ లక్ష్మీదేవి యొక్క పాదాల చెంత ఉంచి నమస్కారం కనుక చేసినట్లయితే ఈరోజు శ్రావణ వరలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు మనకు కలిగి తీరుతాయి. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా అంటూ ఆ తల్లిని ప్రార్థన చేయాలి. ఈ రోజునే కనకధారాస్తవం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తాభిషేకం ఇవన్నీ కూడాను నిర్వహించడం వల్ల శ్రావణ లక్ష్మి మన ఇంట తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. ఆ తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా మనకు సమస్త భోగాల్ని కూడాను ప్రసాదిస్తాయి అంటోంది శాస్త్రం. ఈ రోజున ప్రత్యేకంగా పొంగలి నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తూ ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరవాణం, ఆవు నెయ్యి వేసి తయారు చేసింది లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి మనకు కలిగి తీరుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:45 తిథి అష్టమి ఉదయం 7:22 వరకు. నక్షత్రం విశాఖ పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 9:56 నుంచి 11:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:59 నుంచి 7:41 వరకు. అమృతకాలం రాత్రి 8:42 నుంచి 10:29 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం శ్రావణ మాసం సందర్భంగా శనివారం రోజున వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాచరణ వల్ల సకల కష్టములను అధిగమించే శక్తి ఏర్పడుతుంది. అలాగే శనివారం కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, శివునకు 1 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, 1 అర కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఆ నువ్వులు ఆవులకు ఆహారంగా అందించటం, ఆంజనేయ స్వామికి అప్పాలు నివేదన చేస్తూ ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, వీటన్నిటి ద్వారా సకల గ్రహ దోషాలు తొలగిపోయి కష్టాలను అధిగమించే శక్తి బాగా ఏర్పడుతుంది. నేటి ఆణిమత్యాలు. తనకి తాను యజమాని కాలేని వ్యక్తి ఎన్నటికీ స్వతంత్రుడు కాలేడు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అంతటా చూస్తూ నిన్ను చూడకపోవడం దరిద్రానికి కారణమైతే అంతటా ఆవిడ చూడడం, అంతటా లక్ష్మిని నింపుతూ ఉంటుంది ఆవిడ. అందుకే అసలు కటాక్షము అంటారు. అందుకే ఆవిడ చూపుల చేత పోషిస్తూ ఉంటుంది. లక్ష్మి అంటే లక్ష్మ అని గుర్తుగా ఉంటుంది లక్ష్మి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ఆయన సభలోకి వస్తున్నారు. అబ్బబ్బబ్బా, మహానుభావుడు ఏమి పాట పాడతారండి, గంధర్వగానం అంటాం కదా, ఎంత గొప్పగా పాడతారండి, ఆయన పాడుతుంటే పక్షులు ఆగిపోతాయండి, ఎంత బాగా పాడతారు. ఇప్పుడు ఆయన అంత గొప్ప గాయకుడు, అంత గొప్ప విద్వాంసుడు, ఆయనకి ఒక పాట వలన అంత కీర్తి వచ్చింది. ఇది ఆయన యందు లక్ష్మ కీర్తికి కారణమైంది, అది కటాక్షం. ఆమె ఆయన యందు అలా చూసి ఆయన కీర్తికి కారణమైంది. ఒక ఆయన సభలోకి వస్తున్నాడు అనుకోండి, మహానుభావుడండి, ఎంతటి పరమభక్తుడండి, ఎప్పుడూ ఈశ్వరుడు 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 ఈశ్వరుడు, నోరు విప్పితే ఈశ్వరుడు, అసలు ఇంకొకటి అక్కర్లేదండి ఆయనకి, ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎన్నిటి మధ్యలో ఉన్నట్టు ఉంటాడంతే, సంఘం ఉండదు, ఎప్పుడు ఆలోచన అంతా భగవంతుడి గురించి ఆలోచిస్తాడు. నిద్రపోతుండగా అర్ధరాత్రి లేపండి చెప్పేస్తాడు భగవంతుడి గురించి మీరు ఏమని అడిగితే. ఈ భూమి ఉందనుకోండి, ఈ భూమికి లక్ష్మి ఓర్పు, ఈ భూమికి ఓర్పు లేదనుకోండి, మనందరం చెయ్యకూడదు ఎన్నో చేస్తూ ఉంటాం, అయినా భరిస్తోంది ఆ తల్లి. ఆ భరించగలగడం భూమికి లక్ష్మి. ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క తేజస్సు. అగ్ని ఉందనుకోండి, పచనం చేయడం, కాల్చడం దాని లక్ష్మి. ఒక పొలం దగ్గరికి వెళ్ళారనుకోండి, మంచి పండిన పొలం దగ్గరికి వెళ్ళి ఒడ్డున నించున్నారనుకోండి,
పచ్చగా నిన్నటి వరకు ఉన్నటువంటి పంట ఇవాళ బంగారు వర్ణంలోకి మారి కంకులు ఇలా కొద్దిగా వంగి గాలికి ఊగుతున్నాయి అనుకోండి, ఆ బాగా పండి ఏపుగా ఉండి ఇక కోతకొచ్చినటువంటి ఆ పొలం, ఆ కంకులు వంగి ఉన్నటువంటి పొలం లక్ష్మి. ఓ చెట్టు బోలెడన్ని కాయలు కాసి కనపడింది అనుకోండి. ఒక వసంత ఋతువులో ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఎన్ని కాయలో చెట్టుకి ఎటు చూసినా కాయలే. అబ్బా ఇన్ని కాయలో అన్నాం. అన్ని కాయలతో ఉన్న చెట్టు లక్ష్మి. ఎక్కడ ఎవరికి ఏది కావాలో అది ఆ సమయంలో దేశకాలాదుల్ని బట్టి అనుగ్రహించబడితే అది లక్ష్మి. అందుకే భర్తృహరి ఒక మాట అంటాడు, ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కల వాక్యతురత్వ మాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. ఓ ఆపద వచ్చిందనుకోండి, జీవితం అంతా ఎప్పుడు పువ్వుల పాన్ప అలా ఉండదు. నువ్వు తప్పు చేయకపోవచ్చు, అయినా ఆపద వస్తుంది. మన ప్రమేయం లేకుండా వస్తుంది కాబట్టే దానిని ఆపద అంటారు. ఆ ఆపద వచ్చినప్పుడు తాళి తట్టుకుని నిలబడగలగాలి. అలా తట్టుకోలేక నేలబడిపోయాడు అనుకోండి, మృత్పిండం అంటారు. మట్టి ముద్ద కింద పడిపోతే నేల కట్టుకుపోతుంది. అది బంతి అనుకోండి, కింద పడితే పైకి లేస్తుంది. కింద పడిపోకుండా పైకి లేవాలి అంటే ఉత్సాహం ఉండాలి. ఇవాళ ఈ కష్టం వచ్చింది, ఎదుర్కొంటాను, వ్యూహం రచన చేస్తాను, దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేను ఆగిపోని, ఇలా నా ప్రస్థానం ఆగకూడదు, నేను ముందుకు వెళ్ళిపోవలసిందే అంతే అనుకున్నవాడెవడో వాడు శ్రీమాన్, వాడు లక్ష్మీవంతుడు. కాల్చిన తరువాత శోభ కలిగినట్టు కష్టం వచ్చిన తరువాత నిలదొక్కుకు నిలబడగలిగిన శక్తి ఎవరికి వస్తుంది అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎవరికి ఉందో వారికి వస్తుంది. అందుకే లక్ష్మీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలము డబ్బు అని మీరు అనుకొనరాదు. అందుకే తల్లి లోకములనన్నిటినీ చూస్తుంది అన్న మాటకు అర్థం అది. కాబట్టి ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్, విశేషమైన ఐశ్వర్యం కలిగిందనుకోండి, ఆ ఐశ్వర్యానికి ఉండేటటువంటి దోషం ఏమిటి అంటే అహంకారాన్ని కల్పిస్తుంది. కానీ ఎవరి యందు లక్ష్మీ కటాక్షమున్నది అని చెప్పవలసి ఉంటుంది అంటే ఎంత ఐశ్వర్యం ఉన్నదో అంత గుర్తు పెట్టుకుని, ఎంత పేదవాళ్ళు కానివ్వండి, బంధు 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 ఎక్కడో ఎప్పుడో బంధువులు, ఒకప్పుడు వాళ్ళు పేదవాళ్లే కానీ ఇప్పుడు మహదైశ్వర్యవంతులు, కానీ వాళ్ళని చూసి తెలియనట్టు వెళ్ళిపోరు. పేరు పెట్టి పిలిచి, ఇంటికి పిలిచి అన్నం పెట్టి పక్కకి తీసుకెళ్ళి చాటుగా డబ్బిచ్చి నేను ఇచ్చానని తెలియక్కర్లేదు, జీవితంలో వృద్ధిలోకి రా అని చెప్పిందో తల్లి. ఆవిడది లక్ష్మీ కటాక్షం. ఆ ఇల్లు ఆ స్థితికి వెళ్ళింది అంటే ఆమె ఆ ఇంటి లక్ష్మి. ఆవిడ వలన ఆ ఇల్లు అంత హెచ్చిల్లింది. అది లక్ష్మీ కటాక్షం. అందుకే ఇంటి ఇల్లాల్ని బట్టి ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్. డబ్బున్నప్పుడు అహంకారం వచ్చేసింది అనుకోండి, ఆ అహంకారం ఏం చేస్తుందంటే ఎప్పుడో ఒక భగవద్భక్తుణ్ణి కూడా నిరసించే గుణానికి వెళ్ళిపోతుంది. అదే పతనానికి కారణం అవుతుంది. అటువంటి సౌశీల్యం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ఇంటి ఐశ్వర్యము భ్రంశము కాదు. అందుకే అది లక్ష్మి నిజానికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కశ్యప ప్రజాపతి కొంచెం ఇరుకున పడి ఇలా అన్నాడు, దితీదేవి, నీకు అలాంటి కొడుకే పుడతాడు, కానీ ఒకటే ఒక షరత్తు. దేవతలలో శంకర భగవానుడి మీద నాకు అధికారం లేదు కనుక ఆయన తప్ప తక్కిన దేవతలెవరూ నీ కొడుకును చంపలేరు. శంకరదేవుడు తనంత తానుగా ఎవరి మీదికి యుద్ధానికి రానే రాడు. అందువల్ల నీ కొడుకు శంకరదేవుడికి అపరాధం చేయకుండా ఉండేటట్లు నువ్వు జాగ్రత్త పడు. శంకరుడికి ఆగ్రహం రానంత వరకు నీ కొడుకు చిరంజీవి అవుతాడని. దితీదేవి దానికే సంతోషించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె ఒక పుత్రుడికి జన్మమిచ్చింది. అదేం విచిత్రమో, ఆ పుత్రుడికి 1000 తలకాయలు, 1000 బాహువులు, 2000 నేత్రాలు, 2000 పాదాలు ఉన్నాయి.
ఆ పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ కళ్ళు మూసుకొని నడవడం అలవాటు చేసుకున్నాడు. ఇదేంటి అలవాటు? అందుచేత ఆ పరిసర ప్రాంతాల వారందరూ కూడా ఆ కుర్రవాడిని గుడ్డివాడు కాకపోయినా అంధకుడు అంధకుడు అని పిలువసాగారు. అదే అతడి పేరుగా స్థిరపడిపోయింది. వాడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ వాడిలో అనేక మానవాతీత శక్తులు కనిపించసాగాయి, వికసించాయి. కానీ అదేం చిత్రమో, దితిమాత కోరుకున్నట్లుగా వాడు సజ్జనుడు మాత్రం కాలేదు. తనకు దేవతల వల్ల మరణం లేదని తెలుసు కనుక వాడు మరింత రెచ్చిపోయి స్వర్గలోకం మీదికి పడి అక్కడ ఉండే దేవ వైశ్యులను మాత్రమే కాకుండా దేవతల ధర్మపత్రులను కూడా ఎత్తుకురావటం మొదలుపెట్టాడు. ఇలా అంధకాసురుడు విజృంభిస్తున్న కొద్దీ ఎక్కడెక్కడో దాక్కున్న పాతకాలపు రాక్షస వీరులంతా వచ్చి అతని చుట్టూ చేరి దుష్కృత్యాలు నిర్వహణలో అతడికి సహాయం చేయడం మొదలుపెట్టారు. నువ్వే రాక్షసరాజు అని ఆకాశానికి ఎత్తేశారు కూడా, అంత పొగిడారు. దాంతో వాడు మరింత రెచ్చిపోయాడు. ముల్లోకాలు జయించి పారేద్దాం, యుద్ధ పేరు మ్రోగించాడు. తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు కూడా. రాక్షసుల యుద్ధ పేరు విన్న దేవేంద్రుడు సరాసరి తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చి ఇలా గోలబెట్టాడు. నాన్నగారు, ఈ చిన్న తమ్ముడు ముల్లోకాల మీదకి యుద్ధ పేరు మ్రోగిస్తున్నాడు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? సవతి తమ్ముడి మీదకి నేను ఆయుధం ఎలా ఎత్తేది? ఒకవేళ నేను కూడా యుద్ధానికి తలబడితే ఆ యుద్ధంలో తమ్ముడే గనుక మరణిస్తే నా పినతల్లి గారు బాధపడదా, ఆగ్రహించదా? కనుక నేనేం చేయాలో మీరే ఆజ్ఞాపించండి అన్నాడు దేవేంద్రుడు. కశ్యప ప్రజాపతి కొంచెం ఆలోచించి, నేను నీ పిన్నితో కలిసి వాడితో మాట్లాడి వాణ్ణి ఈ యుద్ధం ప్రయత్నం నుంచి విరమించేటట్లు గట్టిగా ప్రయత్నం చేస్తాను, నువ్వు మాత్రం తొందరపడకు అన్నాడు. ఇంద్రుడు సరే అని వెళ్ళిపోయాడు. దితీదేవి కశ్యప ప్రజాపతి కలిసి అంధకాసురుణ్ణి కూర్చోబెట్టి వాణ్ణి నానా రకాలుగాను బ్రతిమాలి బెదిరించి ప్రాధేయపడి చివరికి ఎలాగో అలా ఆ యుద్ధపేరి మాత్రం ఆపించేశాడు. యుద్ధపేరి అనగా ఆగినా కూడా అంధకుడు లేని దుర్బుద్ధి మాత్రం ఆగలేదు. వాడు యుద్ధం ప్రకటించకుండానే రకరకాల మాయోపాయాలతో దేవతలను, వీరి అనుయాయులను అనేక రకాలుగా పీడించసాగాడు. అరణ్యాలను తగలబెట్టాడు, ఉద్యానవనాలను కూలగొట్టాడు, స్వర్గలోకం నుంచి ఉచ్చశ్రవణ జాతి అశ్వాలను దొంగలించుకొని వచ్చాడు. దిగ్గజాల జాతికి చెందినటువంటి ఏనుగులను బలాత్కారంగా లాక్కొచ్చాడు. మహర్షుల యజ్ఞాలకు చెడగొట్టాడు. వారి ద్వారా దేవతలకు హవిర్భాగాలు వెళ్లకుండా బీభత్సం చేశాడు. తనకు ఇష్టమైతేనే వాయుదేవుడు కదలాలి అన్నాడు, సూర్యదేవుడు వెలగాలి అన్నాడు, చంద్రుడు ప్రకాశించాలి అన్నాడు. ఆకాశంలో దేవ విమానాలు విహరించకుండా నిరోధించేశాడు. భూమి మీద ఎవరూ కూడా ఓంకారాలను కానీ స్వాహాకారాలను కానీ వేదాలను కానీ ఉచ్చరించవలసిన పని లేదు అని అంటూ కల్లోలం చేసేశాడు. భద్రాశ్వ ద్వీపంలోనూ, కేతుమాల ద్వీపంలోనూ, జంబూ ద్వీపంలోనూ, ఉత్తర కురు ప్రాంతంలోనూ మంచివారందరినీ తరిమి తరిమి కొట్టాడు. ఈ విధంగా అంధకాసురుడు అడ్డువాపు లేకుండా ఆగడాలు చేస్తూనే ఉండి దేవతల్లోనూ మానవ వీరుల్లోనూ కొంతమందికి వాడిని సంవరించే సామర్థ్యం ఉన్న కశ్యప ప్రజాపతి వరం మీద ఉండే గౌరవంతో మౌనంగా ఉండిపోయారు. క్రమక్రమంగా మునిజనం మీద అంధకాసురుడి ఆగడాలు మరీ పెరిగిపోయాయి. దాంతో ఆ మహర్షులంతా ఒకచోట సమావేశమై ఈ అంధకాసురుడి పీడను నివారణ చేసేది ఎలాగా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ గుంపులో ఉన్నటువంటి బృహస్పతి ఇలా చెప్పాడు,
మహర్షులారా, ఈ అంధకుణ్ణి పరమేశ్వరుడు తప్ప మరొకడు సంహరించలేడు. ఎందుకంటే కశ్యప ప్రజాపతి తన భార్యకు వరం ఇచ్చేటప్పుడే శంకరుడి మీద నాకు అధికారం లేదని స్పష్టంగా చెప్పి ఉన్నాడు. కనుక మనం ఇప్పుడు ఏదైనా ఉపాయం ఆలోచించి భగవంతుడైన శంకరుడికి అంధకుడి మీద ఆగ్రహం కలిగేలాగా చేయాలి. శంకర భగవానుడు జగద్గురువు, నిత్యము సత్పురుష పక్షపాతి, సజ్జన రక్షకుడు గనుక ఆయనకు అంధకుడి విషయం తెలిస్తే ఆయన మనల్ని రక్షించకుండా ఉండడు కదా. కానీ మనం సూటిగా వెళ్ళి ఒకరి మీద నేరాలు చెప్పడం మనకు తగిన పని కాదు కదా. పైగా ఆ శంకర భగవానుడి దగ్గరికి వెళ్ళటం అంత సులభమైన పని కూడా కాదు. కనుక మనం నారద మహర్షిని శరణు వేడదాం అని నారదుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడారు. ఎందుకంటే ఆయన మహా ఉపాయశాలి, పైగా శంకర భగవానుడికి మిత్రుడు అన్నాడు బృహస్పతి. వీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆకాశంలో వినపడింది. అప్పుడే ఆయనకు తంతి వెళ్ళిపోయింది. నారాయణ నారాయణ అంటూ నారద మహర్షి ప్రత్యక్షమయ్యాడు. గోవిందో గోవింద. ఆ శుభశకునాన్ని గమనించిన మహర్షులు సంతోషించారు. నారద మహర్షికి స్వాగతం పలికి గౌరవ మర్యాదలన్నీ చేసి తమ గోడంతా ఆయన దగ్గర చెప్పుకున్నారు. నారద మహర్షి కూడా ఎక్కువ బెట్టు చేయకుండా, ఆలస్యం చేయకుండా ఏదో ఒకటి చేద్దాం లేవయ్యా, మీరంతా మీ మీ స్థానాలకు వెళ్ళిపోండి అని చెప్పి వారందరినీ సాగనంపేశాడు. మహర్షులంతా వెళ్ళిపోయిన తర్వాత నారద మహర్షి కూర్చొని ప్రశాంతంగా ఏమి చేయాలా అని ఆలోచించాడు. ప్రస్తుతం శంకరుడు ఎక్కడున్నాడా అని తన దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు శంకరదేవుడు మందర పర్వతం మీద మందారవన మధ్యలో పరివార సమేతంగా విహరిస్తున్నాడు. మందారవనం అంటే పూర్వం పారిజాతాపరణ ఘట్టంలో చెప్పిన పారిజాత వనమే. అక్కడికి శివుడి అనుమతి లేకుండా ఎవరికి ప్రవేశం ఉండదు. కానీ నారద మహర్షికి మాత్రం ఏ అడ్డు లేదు. అందువల్ల నారద మహర్షి హుటాహుటిగా మందర పర్వతానికి ప్రయాణమయ్యాడు. అక్కడికి వెళ్ళి నారద మహర్షి మందారవనంలో పార్వతీ పరమేశ్వరులను దర్శించి వారిని అనేక రకాలుగా స్తుతించి ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాడు. ఆ మర్నాడు శంకర భగవానుడి దగ్గర సెలవు తీసుకునే ముందు స్వామివారు రాత్రి ధరించిన మందార పుష్పమాలను ప్రసాదంగా అడిగి తీసుకొని అది మెడలో వేసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. మందార పుష్పం అన్నా పారిజాత పుష్పం అన్నా ఒకటే. దాని మహిమ విశేషాలేమిటో పూర్వమే చెప్పుకున్నాం కదా. అలాంటి పుష్పం ఒకటి దొరకటమే దుర్లభం. అలాంటిది మందార పుష్పాల గజమాలను మెడలో వేసుకొని నారద మహర్షి సరాసరి అంధకాసురుడి దగ్గరికి వచ్చాడు. అంధకాసురుడు నారద మహర్షికి తగిన మర్యాదలు చేసి, మహర్షి, ఈ పుష్పమాల సుగంధం చాలా అద్భుతంగా ఉంది, ఇది ఎక్కడిది, దీని విశేషమేమిటి అని అడిగాడు. ఇక నారద మహర్షి ఆ పారిజాత వృక్ష విశేషాలను అంధకాసురుడి ఒళ్ళంతా పులికించిపోయేలాగా వర్ణించేశాడు. ఇక అంతే, నారదుడు పెట్టాడు ఇక్కడ. ఆ పారిజాత వనమే విచారంగా అంతా చెప్పుకొచ్చాడు. దాంతో అంధకాసురుడికి ఆత్రం పెరిగిపోయింది. మహర్షి, ఈ పుష్పాల మీద అధికారం ఎవరికి ఉంది? ఈ వృక్షం ఎక్కడ ఉంది? దాన్ని మనం తెచ్చుకోగలమా? మీకు నా మీద అనుగ్రహం ఉంటే ఆ వివరాలు చెప్పండి అని అడిగాడు. దానికి నారద మహర్షి చాలా సంతోషపడి అంధకాసురుడి భుజం తట్టి ఇలా చెప్పాడట, నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తానోయ్? మందర మహాపర్వతం మీద ఈ మందార వృక్షాల వనం ఉంది. దీనికి అధిపతి శూలపాణి అయినటువంటి శంకర భగవానుడు.
ఆయన అనుమతి లేకుండా ఈ వనంలోకి పురుగు కూడా ప్రవేశించలేదు. ఎందుకంటే దాని చుట్టూ ప్రమథ గణాలు అంత గట్టిగా కాపలా కాస్తూ ఉంటారు. ఆ ప్రమథ గణాలను జయించడం లోకంలో ఎవరి వల్ల కాదు. కనుక ఓ కశ్యపపుత్ర, నువ్వు శివుడి కోసం తపస్సు చేస్తే, శంకరుడు అనుగ్రహిస్తే నీకు ఈ పుష్పం లభిస్తుంది. ఈ పుష్పంలో గల విశేషాలు చెప్పా కదా. అయినా తృప్తి లేక మళ్ళీ చెబుతున్నాను. ఈ పుష్పం నువ్వు కోరుకున్నంత, ఎంతమందిని కోరుకుంటావో అంత సుందరాంగలను సృష్టి చేస్తుంది, రత్నాలను సృష్టి చేస్తుంది, ఇక పిండి వంటల్ని ఇవన్నీ సృష్టి చేస్తుంది. ఇంతెందుకు, ఈ జగత్తు మొత్తానికి సారం ఎవరయ్యా అని అంటే ఈ మందార వృక్షమే అని నేనంటున్నాను. ఇక నువ్వు తపస్సు ప్రయత్నంలో ఉండు అని చెప్పి నారద మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మందార పుష్పము ఏమడిగితే కామధేనులాగా ఇచ్చేస్తుందట. పిండి వంటలు అంటే యోచన చేసుకోండి. నారద మహర్షి వెళ్ళిపోగానే అందగాసురుడు వికట అట్టహాసం చేశాడు. అతడు వెంటనే తన రాక్షస సైన్యాన్ని సమకూర్చుకొని మందర పర్వతం మీదకి దాడి చేశాడు. నారదుడు ఏం చెప్పాడు? తపస్సు చెయ్యి అన్నాడు కదా, వెళ్ళి తెచ్చుకొని చెప్పలేదే. వీడేం చేశాడు? బయలుదేరాడు, మందర పర్వతం మీదికి దాడి చేశాడు, మందార పుష్పానికి. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ మందారవనం నారద మహర్షి చెప్పిన దానికన్నా ఎంతో గొప్పగా ఉందని అంధకాసురుడికి అనిపించింది. ఇక సందేహించకుండా ఆ పర్వతం మీదకి ఎక్కాలని అంధకుడు అడుగులు ముందుకు వేశాడు. వెంటనే మందర పర్వతం దేవత అతడి ఎదుడు ప్రత్యక్షమై ఆగు అన్నట్లుగా సంజ్ఞ చేశాడు. దానికి అంధకుడు కస్సుమని ఇలా ప్రసంగించాడు: మందర పర్వతరాజా, నీకు నేను ఎవరో తెలుసు, నా తండ్రి శక్తి ఏమిటో కూడా నీకు తెలుసు. ఆయన వరం వల్ల నన్ను జయించడం ఎవరికీ సాధ్యం కాదని కూడా నీకు తెలుసు. అంతేకాదు, ముల్లోకాల మీద నిజమైన అధిపతిని నేనే అని కూడా నీకు బాగా తెలుసు. మరి నీ కొండ చర్యల్లో పారిజాతవనం ఉంది, దాని విశేషాలేమిటో నాకు తెలుసు. అది ఎక్కడుందో త్వరగా నాకు దారి చూపించు. నా మనస్సు మందార పుష్పాల కోసం తొందరపడుతుంది, దారి చూపించు అన్నాడు. అంధకాసురుడు కదా, అంత కోపం వచ్చింది. అంధకాసురుడు అహంకారపూరితుడై ఇలా మాట్లాడేసరికి మందర పర్వతం దేవత ఉన్నట్టుండి మాయమైపోయాడు. దాంతో అంధకాసురుడు మరింత మహోగ్రుడై, ఓరి పర్వతరాజా, నన్నే ధిక్కరించి మాయమైపోతావా? నీ పర్వత స్వరూపం మొత్తాన్ని పొడి చేస్తాను చూడు, నా బలమేమిటో నువ్వు చూడు అని జింకరిస్తూ ఎదురుగా ఉన్న ఒక మహాశిఖరాన్ని తన 2 చేతులతోనూ పెకలించి మరో శిఖరం మీదికి విసిరి కొట్టాడు. అది ముక్కలు ముక్కలైపోయింది. అది గమనించిన ఇతర రాక్షస వీరులు కూడా సింహనాదాలు చేస్తూ ఎవరికీ చేతనైనంత శిలాకాండాలను వారు పెకిలించుతూ ఇతర శిఖరాల మీదకు విసిరేసాగారు వాళ్ళంతా. ఈ కల్లోలం వల్ల పర్వత శిఖరాల మీద ప్రవహించే శలయేళ్లకు, పర్వత గర్భంలో ప్రవహించే జలధారలకు చాలా కల్లోలం అయిపోయింది. ఆ నదీ దేవతలంతా ఆహాకారాలు చేశారు. మందారవనంలో విహరిస్తున్న మహాదేవుడికి ఈ కల్లోలం ఏమిటో అర్థమైపోయింది. ఆయన అనుగ్రహం దృష్టి పర్వత దేవత మీద ప్రసరించింది. అయితే ఎవరెవరు ఏ పర్వత శిఖరాలను, శిలాఖండాలను పెకిలించారో ఆ రాళ్లే ఎగిరి వచ్చి వారి తలల మీద పడిసాగాయి. తలలంతా పగిలిపోతున్నాయి. దాంతో ఆ రాక్షస వీరులు తలో దిక్కుకు పారిపోవడం మొదలుపెట్టారు. ఏ రాక్షసులైతే రాళ్లను పెకిలించలేదో వాళ్ల మీదికి ఏ రాయి పడటం లేదు. ఇది గమనించిన అంధకాసురుడు
గొంతెత్తి గాండ్రిస్తూ, ఓరి పర్వతరాజా, నువ్వు దొంగచాటుగా నా సేనలను చంపుతున్నావు. అయినా నీతో నాకేమిటి పని? నీ మీద నిజమైన అధిపతి ఎవరో వాణ్ణి యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. దమ్ముంటే వాణ్ణి రమ్మను అని అరిచాడు. నారద మహర్షి పన్నాగం ఫలించింది. ఇదే కదా కావలసింది ఆయనకి. అంధకాసురుడు సూటిగా మహారుద్రుణ్ణే నిందించి యుద్ధానికి ఆహ్వానించేశాడు. వెంటనే నందివాహనుడైన రుద్రమహాదేవుడు శూలం పైకెత్తి ప్రమథగణ సమేతుడై అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శంకరదేవుడు అలా ఉగ్రుడయ్యేసరికి ముల్లోకాలు కంపించిపోయాయి. మేఘాలు నిప్పులు కురిశాయి. నదులు ఎదురుగా ప్రవహించాయి. ఈ విపరీత శకునాలను గమనించి కూడా మూర్ఖుడైన అంధకాసురుడు రుద్రదేవుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. రుద్ర భగవానుడు మరింత ఉగ్రుడై తన చేతిలో ఉన్న శూలాన్ని అంధకాసురుడు గుండె వైపుల విసిరాడు. ఒక్కపారు గుండె వైపు ఘోరాగ్ని జ్వాలమయమైనటువంటి ఆ శూలం వచ్చి అది తగిలేసరికి ఆ అంధకాసురుడు నిలువున కూలి బూడిదైపోయాడు. అక్కడ బూడిదైపోయి బాడి లేకోకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆకాశం నుంచి ఈ సన్నివేశాన్ని గమనిస్తున్న దేవతలు, మహర్షులు శంకర భగవానుడిపై పుష్పవృష్టి కురిపించారు. దేవదందువులు మ్రోగాయి. గంధర్వులు గానాలను చేశారు. మహర్షులు వేదాలు పఠించారు. వెనుకటి దుశ్శకునాలన్నీ తొలగిపోయి ప్రపంచమంతా ప్రశాంతంగా మారిపోయింది. మందర పర్వతం మళ్ళీ పూర్వంలాగానే తన శిఖరాలలో యథాప్రకారంగా ప్రకాశించింది. శంకర భగవానుడు పరమ ప్రశాంతుడై తన పారిజాత వనంలో పార్వతీ సమేతుడై విహరించాడు. ఈ కథ విన్న జనమేజయుడు, వైశంపాయన మునీశ్వర, చాలా పవిత్రమైన కథ చెప్పారు. పూర్వము నికుంభాసుర సంహార సందర్భంలో భానుమతి హరణం అని ఒక ప్రస్తాపన చేశారు కదా. అక్కడ అది పట్టుకున్నాడు చూడండి. ఈయన అసలు ఒక్క సందర్భంలో ఏదైనా ఒకటి పట్టుకుంటే దాన్నే అడుగుతాడు, ఈయన వదలడు జనమేజయుడు. ఆ సందర్భంలోనే నికుంభుడి ఒక దేహాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సంహరించాడని కూడా చెప్పారు. దయచేసి ఆ వివరాలు చెప్పండి అని అడిగాడు. ఇదేమో శివుడు సంహరించాడు, ఇన్ని 3 మాయా రూపాల్లో ఉండేవాడిని కృష్ణుడు కూడా సంహరించాడంటారే, అది భానుమతి ఆవిడెందుకు వచ్చింది? ఆవిడెవరు? వైశంపాయన మహర్షి తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ మహారాజా, శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో నివసిస్తున్న రోజుల్లో గంధర్వలోకంలో నిగూఢంగా ఉన్న కొన్ని సంగీత విద్య సంప్రదాయాలను భూలోకంలోని మానవులకు అందించాలనే దివ్య సంకల్పం ఒకటి ఆయనకు కలిగింది. నారాయణ నారాయణ హరే కృష్ణ.